అసూయ, ద్వేషము, కపటము, ఈర్ష్య, కోపము, క్రోధము, ఇటువంటి పాపం ఏదైనా నీ హృదయంలో నీ తోటి వారిని బట్టి, అది కూడా దేవుని బిడ్డల్ని బట్టి నీకేమైనా అటువంటి చెడు వేరు నీలో ఉంటే నాశనమే, నాశనమే. దేవుని బిడ్డగా మనం బ్రతకాలి అంటే మనము రక్షణ పొందిన వారముగా, ధైర్యముగా ఈ లోకంలో నిత్య జీవము గలవారముగా జీవించాలి. ఇంటికి వెళ్ళి చదవండి, ఆ మాటలన్నీ ఉన్నాయి, నేను చెప్పే మాటలన్నీ ఉన్నాయి. నిత్య జీవము గలవారమై ఎరగాలి అంటే తోటివారిని ప్రేమించడం నేర్చుకో. తోటివారిని ప్రేమించని వాడు పరలోక రాజ్యములో ఎంత మాత్రమో ప్రవేశించడు. తలలు వంచుకుందాము, ప్రార్థన చేసుకుందాము. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ఉన్నతమైన కృపను ఎవరైనా ఒక మాట దయచేసి వినండి, ఒక్క మాట వినండి. నిలబడే ఉంటే నిలబడండి, కానీ ఒక మాట వినండి. ఎందుకంటే నేను ఆల్టర్ కాల్ ఇవ్వకుండా ఈ వాక్యాన్ని నేను ముగించడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే క్లియర్గా అర్థం చేసుకున్నాము, మేకలమా గొర్రెలమా. చూడండి, నీవేదో నీకు తెలుసు, నేను చెప్తే నీకు తెలిసేది కాదు. ఇది మేకల స్వభావం ఎరిగావు, గొర్రెల స్వభావం ఎరిగావు. కాబట్టి నిన్ను నీవు విమర్శించుకో, పరీక్షించుకో. మేక గొర్రె, ఈ దినాన దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. తిరుగుబాటు చేయను ప్రభా, నీ మాటకు కట్టుబడి ఉంటాను ప్రభా. నా తోటి వారిని, సహోదరులు, ముఖ్యంగా విశ్వాస సంబంధులైన గృహానికి చెందిన వారిని నేను ప్రేమిస్తాను ప్రభా. వారి గురించి నేను తలస్తాను ప్రభా. నేను ఏదైనా వారి కొరకు చేయాలనుకుంటే నేను తప్పగా చేస్తాను, వెనకాడను ప్రభా. ఆయనతో చెప్పుకోండి, ఆయనతో ఒప్పుకోనండి. ఒప్పుకున్న వారు ఎవరో చేతుల పైకి ఎత్తండి, నేను ప్రార్థన చేసి ముగిస్తాను. ఎందుకంటే ఈ దినాన నీవు గొర్రెవైతే నీ జీవితకాలం అంతా నీ దేవుడు, నీ కాపరి నిన్ను కాపాడుకుంటాడు. నిన్ను గొర్రెగా విడిచిపెట్టడు. నిన్ను గొర్రె అని త్రోసివేసే దేవుడు కాదు, చేర్చుకోవటానికే వచ్చాడు. నా గొర్రెలు నా స్వరం ఏంటి అంటున్నాడు. ప్రార్థన చేసుకుందాము. చేతులు ఎత్తిన వారు అంతే ఎత్తి ఉంచుకోండి. అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయనా నీ పాదముల దగ్గర చేరిన మేము ఈ దినాన మా ప్రభా నీ ద్వారా ఒక నిర్ణయం తీసుకోవడానికి పిలువబడ్డాం ప్రభా. నీవు మమ్మల్ని ఆహ్వానించుకున్నావు మా ప్రభా. నీవు మాతో సూటిగా మాట్లాడావు ప్రభా. ఈ లోకంలో మేము ఏదో చేయాలని అనుకొని బ్రతుకుతూ ఉన్నాము, కానీ మా వలన ఏమీ లేదు నాయన. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారము నాయన. ఏం కాదు అని ఎవరిని తలంచనివద్దు మా ప్రభా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా అనే మెట్టులో మేము బ్రతకాల ప్రభా. మా స్వంత ఆలోచనల ప్రకారంగా అడుగులు వేయనీయొద్దు మా ప్రభా. నిన్ను సంతోషపరిచే వారంగా ఈ లోకంలో జీవించడం మాకు నేర్పించండి. నీ కొరకు మాకున్నది ఏదో వ్యయము చేయగలుగుట మాకు నేర్పించండి నాయన. నీవైతే సమస్తాన్ని నష్టపరుచుకున్నావు మా ప్రభా. రిక్తుడివిగా ఈ లోకానికి వచ్చావు ప్రభా. ఏమీ లేనివాడుగా ఈ లోకానికి వచ్చావు ప్రభా. ఎందుకంటే మమ్మల్ని ధనవంతులుగా చేయటానికి, పరలోక రాజ్యములో ధనవంతులుగా మేము కావాలని నీవు ఆ ఉన్నతమైన పిలుపుతో మమ్మల్ని పిలిచావు. కాబట్టి మా ప్రభా మేము నిన్ను బట్టి నీ రాజ్య వారసులం అయ్యే కృపను మాకు ఇచ్చావు ఈ దినాన. అవును ప్రభా, స్వతంత్రించుకోమంటున్నావు నాయన. ప్రవేశించి ఏదో మూలన పడి ఉండి అంటలేదు మా ప్రభా. అధికారపూర్వకమైన ఇన్విటేషన్ మా ప్రభా. ఇది నీ ఆహ్వానం నాయన. కాల్దన్నే వారముగా ఉండనివ్వద్దు, త్రోసివేసే వారముగా మమ్మల్ని ఉండనివ్వద్దు నాయన. నీ చిత్తము నెరవేర్చి నీ మహిమలో ప్రవేశించుటకు ఆత్మలో మమ్మల్ని అందరినూ సిద్ధపరిచి భద్రపరిచి నడిపించి కాపాడమని చేతులెత్తిన వారందరినీ ప్రభా ప్రత్యేకంగా దర్శించి ఈ రాత్రే, ఈరోజే వారు నీకు సమయం ఇచ్చినప్పుడు వారితో మీరు మాట్లాడండి ప్రభా. వారి హృదయాల్ని మీరు నాయనా తెరవండి ప్రభా. ఇక నా మట్టుకైతే బ్రతికేది క్రీస్తు కొరకే అనే తలంపులు తెచ్చుకొని నీ కొరకు జీవించేవారుగా ఒక్కొక్కరిని మీరు సిద్ధం చేసి భద్రపరిచి ఆరోగ్యము, నెమ్మది, సంతోషం, సమాధానం కలుగజేసి కాపాడమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకొంచు ఉన్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ తోడై ఉండి లోతైన విశ్వాసంతో ప్రభువుని ఎరిగిన వారమై, ప్రభువుని కలిగిన వారమై, ఆయన స్వభావాన్ని ధరించిన వారమై, తోటి సహోదరుని